హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 220కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మన శాంసంగ్ నుంచి శాంసంగ్ S10 ప్లస్ ఈ రెండు మొబైల్స్ని తీసుకురాబోతున్న సంగతి మనకు తెలుసు. ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇయర్ మనకి MWC ఈవెంట్లో అయితే వీటిని ప్రవేశపెట్టనున్నారు. సో ఈ మొబైల్లో స్క్రీన్ కనుక చూసుకుంటే ఇండస్ట్రీ లీడింగ్లో ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఏవైతే మొబైల్స్ ఉన్నాయో వాటితో స్క్రీన్ టు బాడీ రేషియోతో కంపేర్ చేసుకుంటే దీని స్క్రీన్ టు బాడీ రేషియో అనేది చాలా వరకు ఎక్కువ ఉంటుందని, అంటే స్క్రీన్ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో చూడాలి, వీళ్ళు గతంలో చెప్పారు 100% మనకి స్క్రీన్ టు బాడీ రేషియో ఉండే మొబైల్ తెస్తామని. బట్ 100% అంటే అంత కరెక్ట్గా అయితే ఉండదు. మనకి 97 to 98 ఈ స్క్రీన్ టు బాడీ రేషియోలో అయితే ఈ మొబైల్ చూడడానికి ఉండొచ్చు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన వివో నుంచి వివో X23 మొబైల్ తెచ్చిన సంగతి మనందరూ తెలుసు. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో స్టార్ ఎడిషన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇది మనకి ప్రత్యేకించి చైనాలో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారనమాట. సో దీని వచ్చేసరికి మనకి గతంలో వచ్చిన ఏదైతే X23 మొబైల్ ఉందో సేమ్ స్పెక్స్, సేమ్ మొత్తం డిజైన్ అంతా అలాగే ఉంటుంది. కెమెరాస్తో సహా మనకి స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. సో మొత్తం అంతా సేమ్ అలాగే ఉంటాయి. బట్ వచ్చేసరికి ఏదైతే రేర్ సైడ్ మనకి బాడీ ఉంటుందో ఇక్కడ వచ్చేసరికి మనకి డిజైన్ అయితే చేంజ్ అవుతుంది. అలాగే మనకి ఇందులో కొన్ని థీమ్స్ అయితే లభిస్తాయి అనమాట, మనకి స్టార్ ఎడిషన్ థీమ్స్. సో ఇది మనకి చైనా ప్రైస్ని ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే అక్కడ దీని ప్రైస్ వచ్చేసరికి 37,100 రూపాయల వరకు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ మొబైల్ మరి ఇండియాలోకి తీసుకొస్తారో లేదో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ చూస్తేనే ప్రైస్ చాలా ఎక్కువ పెట్టారు, 37,100 అంటే అదే ప్రైస్కి ఇక్కడ మనకి OnePlus 60 అయితే వచ్చేస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ZTE సబ్ బ్రాండ్ అయిన నోబియా X అయితే ఈ రోజు అయితే లాంచ్ చేసింది అనమాట. ఇది వచ్చేసరికి మనకి డ్యూయల్ డిస్ప్లే ఉన్న మొబైల్. సో ఈ మొబైల్కి వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఉండదు. మనకి స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. మనకి స్క్రీన్ సైజ్ అయితే చాలా పెద్ద ఉంటుంది. ఒకసారి మొబైల్ స్పెక్స్ చెప్తాను. డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.26 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇంకా రేర్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఇంకో డిస్ప్లే ఉంటుంది. ఇది 5.1 ఇంచెస్ HD డిస్ప్లేతో వస్తుంది అనమాట. HD ప్లస్ డిస్ప్లే. ఇది కూడా మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియోతోనే మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక ఇందులో స్టోరేజ్ చూసుకుంటే మనకి 64, 128GB అలాగే 256GBలో లభిస్తుంది. ఇంకా ర్యామ్ చూసుకుంటే మనకి 6GB 8GBలో అయితే అవైలబుల్ ఉంది. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటోసరికి 16 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే మనకి 1.8 ఉంటుంది. ఇంకోటిసరికి 24 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే 1.7 ఉంటుంది. ఫ్రంట్కి అయితే మనకి కెమెరా అయితే ఉండదు. ఏదైతే రేర్ కెమెరా ఉందో దీన్నే మనకి రేర్ సైడ్ కూడా మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. సో అటు నుంచి మనం సెల్ఫీ లాంటివి అయితే యూజ్ చేయొచ్చు. సో అంటే మనకి రేర్ కెమెరాకి ఫ్రంట్ కెమెరాకి ఒక కెమెరాని అయితే మనం యూజ్ చేయాలన్నమాట. ఇంకా మనకి ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3800 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది. ఇంకా ఈ మొబైల్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో మొబైల్ వచ్చేసరికి మనం మెయిన్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మొత్తం ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైతే రేర్ సైడ్ డిస్ప్లే చూడాలనుకుంటామో మనం ఇలా ఫోల్డ్ చేసిన వెంటనే మనకి ఫ్రంట్ డిస్ప్లే అనేది ఆఫ్ అయిపోతుంది. రేర్ డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ యూజ్ చేయొచ్చు. మళ్ళీ మనం ఫోల్డ్ చేసినప్పుడు రేర్ డిస్ప్లే ఆఫ్ అయిపోయి మళ్ళీ ఫ్రంట్ డిస్ప్లే అయితే పనిచేస్తూ ఉంటుంది. సో ఈ విధమైన టెక్నాలజీతో అయితే దీన్ని అయితే తీసుకొచ్చారనమాట. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. స్క్రీన్ టు బాడీ రేషియో మనకి ఎక్కువ ఉండడం కోసం, అంటే స్క్రీన్ మొత్తం అంతా ఆక్యుపై చేయడం కోసం ఈ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారనమాట. సో అంటే మనం పాపప్స్ చూసాం, స్లైడర్ మెకానిజం చూసాం. ఇది ఒక కొత్త టెక్నాలజీ మనకి స్క్రీన్ టు బాడీ రేషియో ఎక్కువ ఉండడానికి. సో ఇంకా మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే చైనా కరెన్సీని మన ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే ఏదైతే 6GB 64GB వేరియంట్ ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి 35,000 రూపాయలు పెట్టారు. ఇందులో మనకి బ్లూ మోడల్ ఒకటి అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 36,000 రూపాయలు పెట్టారు, అంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా అయితే పెట్టారు. ఇంకా 8GB 128GB వేరియంట్ చూసుకుంటే దీని ప్రైస్ 39,200 రూపాయలు పెట్టారు. సో ఇందులో బ్లూ మోడల్ చూసుకున్నట్టయితే 40,300 రూపాయలు పెట్టారు. ఇంకా ఫైనల్గా 8GB 256GB వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే 44,500 రూపాయలు పెట్టారు. ఇందులో మనకి బ్లూ గోల్డ్ వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే 45,600 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో వీళ్ళు ఈ మొబైల్ మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదని అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వీళ్ళు ఒక గేమింగ్ మొబైల్ని అయితే మన ఇండియాలోకి అయితే తీసుకురానున్నారనమాట. అది లాస్ట్ ఇయర్ మోడల్ అనమాట. అది ఇప్పుడైతే తీసుకురానున్నారు. సో ఈ మొబైల్ని తీసుకొస్తారా లేదనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి లేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి కెనలైస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే షౌమీ మన ఇండియాలో 12 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ అయితే షిప్ చేసినట్టుగా తెలుస్తుంది. అది Q3లో. సో Q3లో వీళ్ళు చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 32% వరకు ఇంప్రూవ్ అయ్యారనమాట. అదే తర్వాత శాంసంగ్ ఉంది సెకండ్ ప్లేస్లో. వీళ్ళు 2% డౌన్ అయినట్టుగా తెలుస్తుంది Q3లో. అలాగే వివో వచ్చేసరికి 12% పెరిగింది షిప్పింగ్ రేటు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే. అదే ఒప్పో చూసుకుంటే 2% అయితే డౌన్ అయింది. మైక్రోమాక్స్ చూసుకుంటే 62% మనకి పెరిగిందనమాట లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకొని ఇయర్ Q3లో కనుక చూసుకున్నట్టయితే. సో షౌమీ అయితే ముందుకెళ్ళిపోతుంది. తర్వాత వస్తే మైక్రోమాక్స్ ఉంది, మైక్రోమాక్స్ కూడా పెరుగుతుంది. సో మైక్రోమాక్స్ మొబైల్స్ ఎవరు కొంటున్నారో తెలియట్లేదు కానీ సో మైక్రోమాక్స్ కూడా 62% లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే పెరిగినట్టుగా అయితే చూపిస్తున్నారనమాట. ఈ రోజు మధ్యాహ్నం వచ్చేసరికి నేను మైక్రోమాక్స్కి సంబంధించి ఒక మొబైల్ని అయితే నేను అన్బాక్స్ చేసి అప్లోడ్ చేశాను. అది తక్కువ బడ్జెట్ 3,149 రూపాయలు ఎంతో పడింది. సో ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, అక్కడి నుంచి అయితే వీడియో చూడొచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకు గూగుల్ నుంచి గూగుల్ జీ బోర్డ్. ఇది మీ అందరికీ తెలుసు, ఇది ఒక కీబోర్డ్ అనమాట. ఇందులో వచ్చేసరికి ఇప్పుడు ఎమోజీ మినీని అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఇది మనకి ఆండ్రాయిడ్కి iOSకి రెండింటికి అయితే ఇది మనకి పనిచేస్తుంది. సో వీటిలో వచ్చేసరికి మనకి ఏవైతే క్యారెక్టర్
క్యారెక్టర్స్ ఉంటాయి మనకి ఎమోజీ క్యారెక్టర్స్ మనలాగైతే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, యానిమోజీస్ లాగా. సో మనలాగైతే ఒక క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకొని మనం అయితే ఈ స్టిక్కర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అవతల సెండ్ చేయడానికి. తర్వాత న్యూస్ వస్తే మన OnePlus నుంచి OnePlus నిన్న నైట్ 8:30కి వచ్చేసరికి మనకి OnePlus 16 అయితే ఇండియాలో లాంచ్ చేసింది. న్యూఢిల్లీలో ఈ లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. సో నిన్న న్యూస్లో అయితే దీని అయితే మనం కవర్ చేయలేకపోయాం. సో ఈ రోజు మనం దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.44 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే తీసుకొచ్చేది. ఆప్టిక్ ఎల్ఈడి డిస్ప్లే అనమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి 6GB 128GB అలాగే 8GB 128GBలో 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా మనం ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఒకటోసరికి మనకి ప్రైమరీ కెమెరా ఇది 16 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే 1.7 ఉంటుంది. ఇది ఇక సెన్సార్ చూసుకుంటే మనకి సోనీ IMAX 519 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఈ పిక్సెల్ మైక్రాన్ కనుక చూసుకుంటే 1.22 పిక్సెల్ మైక్రాన్ అయితే ఉంటుంది. ఇంకోటి సెకండరీ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్, ఇది సోనీ IMAX 376 సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని అపాచర్ చూసుకుంటే 1.7 ఉంటుంది. పిక్సెల్ మైక్రాన్ చూసుకుంటే 1 మైక్రాన్ అయితే ఉంటుంది. ఇది 4K వరకు 60 ఫ్రేమ్ రేట్లో మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా సూపర్ స్లో మోషన్ ఫీచర్ కూడా ఇందులో అయితే ఇచ్చారు. ఇది 1080pలో మనకి 240 ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్ లో మనం స్లో మోషన్ వీడియోని, అలాగే 720pలో 480 ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్ స్లో మోషన్ వీడియోని అయితే మనం రికార్డ్ అయితే చేయొచ్చు. సో అలాగే ఈ కెమెరాలో వచ్చరికి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండింటిని అయితే తీసుకొచ్చారు. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని అపాచర్ చూసుకుంటే 2.0 ఉంటుంది. దీనికి వచ్చరికి మన సోనీ IMAX 371 సెన్సార్ అయితే యూజ్ చేశారు. పిక్సెల్ మైక్రాన్ కనుక చూసుకున్నట్టయితే 1 మైక్రాన్ అయితే ఉంటుంది. ఇక మనకి ఆండ్రాయిడ్ పైతో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3700 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇక ఈ మొబైల్ మనం OnePlus 6 తో కనుక కంపేర్ చేసుకొని చూసుకుంటే ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది దీనికి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. అలాగే వాటర్ డ్రాప్ నాచ్ తో అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది. సో ఇవే మనకి ప్రత్యేకించి మనం ఈ మొబైల్స్ లో కొన్ని చేంజెస్ గురించి అయితే చెప్పుకోవాలంటే, ఇక మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే ఈసారి మొబైల్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు రాను మొబైల్ ప్రైస్ అయితే పెంచుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మనం మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే ఏదైతే 6GB 64GB వేరియంట్ ఉందో దీని ప్రైస్ 37,999 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇక 8GB 128GB ప్రైస్ చూసుకుంటే మనకి 41,999 రూపాయలు పెట్టారు. ఇక 8GB 256GB వేరియంట్ కనుక చూసుకుంటే 45,999 రూపాయలు పెట్టారు. ఇంకా ఈ మొబైల్ వచ్చేసరికి మనకి నవంబర్ 1వ తారీఖు నుంచి అమెజాన్ లో సేల్ లోకి అయితే రాబోతుంది. ఆఫ్లైన్ స్టోర్ లో కూడా వీటిని అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇందులో వచ్చేసరికి మనకి కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంది. సిటీ క్రెడిట్ కార్డు అలాగే ICICI క్రెడిట్ కార్డుతో కనుక మనం కొన్నట్టయితే 2,000 రూపాయలు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంది. అలాగే జియో నుంచి కూడా కొన్ని ఆఫర్స్ అయితే ఇందులో అయితే లభిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారని చెప్పాలి. వీళ్ళు రాను ప్రైస్ అయితే ఎక్కువ తీసుకెళ్తున్నారు. ఇందులో వచ్చేసరికి మనకి IP సర్టిఫికేట్ లేదు, అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వీళ్ళైతే తీసుకురాలేదు. బట్ వచ్చేసరికి ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్స్ రేంజ్లోకి దీని ప్రైస్ని అయితే తీసుకెళ్ళిపోతున్నారు. సో మీరు ఆల్రెడీ 6 వాడుతున్నా 5T వాడుతున్నా మీరు దీనికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. 7 వచ్చేదాకా వెయిట్ చేయండి. 7లో మనకి ఈ ఫీచర్లన్నీ చూడడానికి ఉంటుంది. IP సర్టిఫైడ్, అలాగే వైర్లెస్ ఛార్జింగ్, అలాగే మనకి 5G నెట్వర్క్ సపోర్ట్ని కూడా వీళ్ళైతే తీసుకొస్తామని చెప్పారు. సో వీటన్నిటిని అక్కడైతే చూడడానికి ఉంటుంది. రానున్న రోజుల్లో మనకి ఇంకా వీటి ప్రైజెస్ అయితే డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ టైంలో కావాలంటే ఏమైనా తీసుకోండి, కానీ ఇప్పుడైతే నేనైతే రికమెండ్ చేయను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి ఒప్పో R17 సిరీస్ తెచ్చిన సంగతి మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి నియో అని చెప్పి ఒక కొత్త వేరియంట్ని తెచ్చింది. కేవలం జపాన్లోనే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసింది అనమాట. మొబైల్ మనం చూసుకుంటే గతంలో తీసుకొచ్చిన ఏదైతే R17 ఉందో ఇంచుమించు అవే స్పెక్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే వచ్చేసరికి 6.4 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనేది లభిస్తుంది. ఇది MOLED డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లేకి వచ్చేసరికి మనకి పైన వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ తో అయితే ఇదైతే వస్తుంది అనమాట. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే 128GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 4GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఒకసారి 16 మెగాపిక్సెల్, ఇంకోసారి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 25 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో ఇది మనకు అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3600 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక జపాన్ ప్రైస్ ని ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసుకొని చూసుకున్నట్టయితే 25,500 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఈ మొబైల్ మన ఇండియాలోకి తీసుకొస్తారో లేదు తెలియదు. ఎందుకంటే R సిరీస్ వచ్చేసరికి వీళ్ళు వేరే కంట్రీలో అయితే తీసుకురారు. ఇప్పుడు వరకు చైనాలోనే తీసుకొచ్చారు. ఇప్పుడు జపాన్లో కూడా ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో చెప్పలేము మనకి ఇండియాలో కూడా ఈ మొబైల్ తీసుకురావచ్చేమో. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి పోకో నుంచి పోకో F1 ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై అలాగే ఆండ్రాయిడ్ Q ఈ రెండు అప్డేట్స్ని ఇస్తామని చెప్పేసి పోకో హెడ్ అయిన జై మనీ అయితే కన్ఫర్మ్ చేశారు. సో మనం ఎవరైతే పోకో మొబైల్ వాడుతున్నారో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మనకి ఆండ్రాయిడ్ పై అలాగే Q కూడా ఈ మొబైల్కి అయితే ఇస్తా అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ iWatchకి ఇప్పుడు వచ్చేసరికి 5.1 అప్డేట్ అయితే వచ్చింది. సో మీరు ఎవరైనా iWatch వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. iOSకి వచ్చేసరికి 12.1 కూడా వీళ్ళు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో ఇది కూడా వీళ్ళు ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. మీరు యాపిల్ iWatch కానీ లేకపోతే iOS మొబైల్స్ ఏమైనా వాడుతున్నట్టయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే యాపిల్ వచ్చేసరికి నిన్న వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. సో నిన్న న్యూస్లో ఇది కూడా కవర్ చేయడం అయితే కుదరలేదు. సో ఇప్పుడు మనం ముందుకు వచ్చేసరికి ఇక్కడ మనం యాపిల్ iPad Pro గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి యాపిల్ iPad Proని అయితే లాంచ్ చేశారు. ఈ iPad Proలో కనుక మనం చూసుకుంటే 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసరికి 11 ఇంచెస్, ఇంకోటి వచ్చేసరికి 12.9
12.9 ఇంచెస్. ఇంకా ఈ ఐప్యాడ్లో చూసుకున్నట్టయితే వీళ్ళు టైప్ సి పోర్ట్ అయితే ఈ ఐప్యాడ్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పటి వరకు చూసుకుంటే వీళ్ళు లైట్నింగ్ కేబుల్ని అయితే యూజ్ చేశారనమాట. ఫస్ట్ టైం వీళ్ళు టైప్ సి పోర్ట్తో అయితే ఒక ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేశారు, అది ఐప్యాడ్. సో ఐప్యాడ్ ప్రో 12.9 ఇంచెస్ కానీ ఐప్యాడ్ ప్రో 11 ఇంచెస్ కానీ ఈ రెండిట్లో చూసుకుంటే స్పెసిఫికేషన్స్ అయితే రెండు ఒకలాగా ఉంటాయి. ఓన్లీ మనకి డిస్ప్లే సైజెస్ అయితే తగ్గుతాయి. సో ఈ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 12.9 ఇంచెస్ ఒకటి ఉంటుంది, ఇంకోటిసరికి 11 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇంకా డిస్ప్లే రెజల్యూషన్ చూసుకుంటే మనకి హెచ్డి ప్లస్లో ఫుల్ హెచ్డి ప్లస్లో అయితే రెజల్యూషన్ ఉంటుంది. వీళ్ళు వచ్చేసరికి లిక్విడ్ రెటినా డిస్ప్లే అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. దీని పీపీఐ చూసుకుంటే మనకి 295 పీపీఐ అయితే ఉంటాయి అన్నమాట. వీటి పీపీఐ చూసుకుంటే అంటే మనకి రెటినా డిస్ప్లే అంటే మనకి ఏదైతే పిక్సెల్ ఉంటుందో అవి మనకు కనబడకుండా చేస్తుంది అంతే. మనకి ప్రత్యేకించి ఈ డిస్ప్లే ఏం లేదు, మనకి ఐపీఎస్ డిస్ప్లేనే. ఇక మనకి రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే 12 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 7 మెగాపిక్సెల్ ఉంటుంది. ఐఓఎస్తో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ ఎంత ఉంటుందని వీళ్ళైతే చెప్పట్లేదు, కానీ మనకి 10 అవర్స్ నుంచి 15 అవర్స్ మధ్యలో అయితే బ్యాటరీ ప్యాకప్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక స్టోరేజ్ చూసుకుంటే ఇందులో వీళ్ళు 4 వేరియంట్లు అయితే తీసుకొచ్చారు. 64GB, 128GB, 512GB అలాగే 1TB ఈ స్టోరేజ్లో అయితే వీటిని తీసుకొచ్చారనమాట. వీటి ప్రైజెస్ అలాగే ఇందులో చూసుకుంటే మనకి సెల్యులార్ వేరియంట్, జీపీఎస్ వేరియంట్ ఈ రెండు వేరియంట్లు అయితే ఇచ్చారు. ఈ రెండు మనకి 12 ఇంచెస్ కావచ్చు, 11 ఇంచెస్ కావచ్చు, ఈ రెండిట్లో అయితే మనకి వేరియంట్లు అయితే చూడడానికి ఉంటుంది. వీటి ప్రైజెస్ కనుక చూసుకుంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ మనకి 58,800 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఏదైతే 11 ఇంచెస్ జీపీఎస్ వేరియంట్ ఉందో అది. ఇంక ఈ ఐప్యాడ్ని మనం గతంలో వచ్చిన ఐప్యాడ్స్తో కంపేర్ చేసుకుంటూ చూస్తే మనకి ఏవైతే బెజల్స్ ఉన్నాయో ఇవి వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ వరకు అయితే ఉంటాయి. అలాగే ఇందులో వచ్చేసరికి మనకి ఏదైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందో ఇదైతే తీసారంటే హోమ్ బటన్ అయితే తీసేశారు. ఇది మనకి ఫేస్ ఐడితోనే పనిచేస్తుంది. వీళ్ళు ఆల్రెడీ 3D ఫేస్ ఐడిని అయితే ఇంప్లిమెంట్ చేశారుగా, సో దాంతోనే ఇదైతే పనిచేస్తుంది. అలాగే ఇందులో మనకి 3.5mm ఆడియో జాక్ని కూడా అయితే రిమూవ్ చేశారు. సో మనకి బాక్స్లో కూడా మనకి 3.5mm ఆడియో జాక్ టు మనకి టైప్ సి కన్వర్టర్ కూడా దొరకదు, అది విడిగా అయితే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంక ఇది మనకి యాపిల్ పెన్సిల్ కూడా మనకి ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఇంకా యాపిల్ పెన్సిల్ వచ్చేసరికి న్యూ డిజైన్తో ఇంకోటి కూడా లాంచ్ చేశారు. దీన్ని మనం విడిగా అయితే దీంతో పాటు కొనుక్కోవాలి కావాలనుకుంటే. దీని ప్రైస్ చూసుకుంటే 10,990 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. అలాగే వచ్చేసరికి దీనికి స్మార్ట్ ఫోలియో కేసును కూడా తీసుకొచ్చారు. ఇది మనకి ఫోల్డ్ చేసుకుంటాం అనమాట. ఇలా ఫోల్డ్ చేయగానే మనకి స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ తెరిస్తే మళ్ళీ స్క్రీన్ ఆన్ అవుతుంది. ఇదే స్మార్ట్ ఫోలియో కేసు, రేర్ కేసు. సో వీటి ప్రైజెస్ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే 11 ఇంచెస్ ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి 7,500 రూపాయలు పెట్టారు. 12.9 ఇంచెస్ దాని ప్రైస్ చూసుకుంటే 9,900 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇంకా అలాగే వచ్చేసరికి వీళ్ళు స్మార్ట్ కీబోర్డ్ని కూడా తీసుకొచ్చారు. ఇది కూడా మనం కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. దీని ప్రైస్ మనకి 11 ఇంచెస్ దాని మనకి ప్రైస్ చూసుకుంటే 15,900 రూపాయలు పెట్టారు. అదే మనకి 12.9 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో కోసం కొనుక్కోవాలనుకుంటే 17,900 రూపాయలు పెట్టారు. సో ఇవన్నీ కావాలంటే మనం విడిగా అయితే కొనుక్కోవాలి. సో అలాగే మనకి ఇయర్ ఫోన్స్తో ఏమైనా వినాలి అనుకుంటే టైప్ సి టు కన్వర్టర్ అయితే విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఎప్పటికప్పుడు సంపాదన మీద ఉన్న ధ్యాస కస్టమర్ని సంతోషపెట్టడంలో అయితే వీళ్ళకి ఉండదు. సో అలాగే వచ్చేసరికి వీళ్ళు మ్యాక్బుక్ ఎయిర్ 2018 ఎడిషన్ కూడా వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి 13.3 ఇంచెస్ రెటినా డిస్ప్లేతో అయితే ఇది వస్తుంది. ఇది టచ్ ఐడితో లాంచ్ చేశారు అనమాట. అంటే టచ్ ఐడి కూడా ఉంటుంది దీనికి వచ్చేసరికి. ఇంకా దీని ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 1,14,900 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే వీళ్ళు మ్యాక్బుక్ మినీని కూడా వీళ్ళు ఇక్కడైతే లాంచ్ చేశారు. దీని ప్రైస్ కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 75,900 నుంచి ఇదైతే స్టార్ట్ అవుతుంది. సో ఇవి వీళ్ళు ఇక్కడైతే లాంచ్ చేసిన ఈ కాక ఇంకా చిన్న చిట్కా కొన్ని అయితే లాంచ్ చేశారు. సో ఏం లాంచ్ చేసినప్పటికీ వీళ్ళు ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ పెడుతూ ఉంటారు. సో ఎవరైతే సామాన్యులు ఉంటారో వీళ్ళు కొనుక్కోవడానికి అయితే అందుబాటులో అస్సలు ఉండవు ఆ యాపిల్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన నోకియా నుంచి నోకియా 6.1 ఇప్పుడు ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 5 అంటే ఆండ్రాయిడ్ 9 అయితే ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. సో మీరు ఎవరైనా నోకియా 6.1 యూజ్ చేస్తున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీ మొబైల్కి ఆండ్రాయిడ్ 5 వచ్చిందేమో. నోకియా 6.1 ప్లస్ కాదు, నోకియా 6.1. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి యాసూస్ నుంచి యాసూస్ జెన్ఫోన్ 5Z అలాగే యాసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 అలాగే యాసూస్ జెన్ఫోన్ లైట్ L1 ఈ మూడు మొబైల్స్కి వచ్చేసరికి అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే రోల్ అవుట్ అయితే అవుతుంది. సో మీరు ఎవరైనా ఈ మొబైల్స్లో ఏదో మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే వచ్చింది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.